బీసీ నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి ఏమంటారంటే, రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎవరు చేయని పని చేసిరంట. కులగణన చేసి అద్భుతంగా బీసీల సంఖ్యను తగ్గించినందుకు దేశం అంతా ఈయన గురించే మాట్లాడుకోవాలంట. ఒకసారి చూడండి అయ్యా ఈయన మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాం. ఇది బలహీన వర్గాలు భావోద్వేగాలు. నా జీవితంలో ఈ లెక్క చేస్తే భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బలహీన వర్గాల లెక్క పక్కా వేసిండు. అది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారా లేకపోతే నేను ఇంకోరా చెప్పట్లేదు. ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఇది మంచిగా కథ. అంటే నువ్వు నీకు పేరు రావడం కోసం ఈ కులగణన ఈ దుకాణం ఇవన్నీ పెట్టుకున్నావు అంతే. బీసీల మీద ప్రేమ, బలహీన వర్గాల మీద ప్రేమ ఇవన్నీ ఏం లేవు. నీకు పేరు రావడం కోసం పెట్టుకున్నావు అనమాట. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, నాకు పేరు రావాలి కాబట్టి నేను పెట్టుకున్నా. నీకు పేరు మంచిగానే వస్తుంది, రావట్లేదని ఎవ్వరు చెప్తలేరు. ఇవాళ ఎవరి దగ్గరికి పోయినా, ఏ బీసీ బిడ్డ దగ్గరికి పోయినా, సాధారణ ప్రజల దగ్గరికి పోయినా నీ పేరు అద్భుతంగా ఉచ్చరిస్తూ ఉన్నారు. మంచి మంచి గౌరవమైనటువంటి పదాలు పెడతా ఉన్నారు ముంగలంగా వెనకంగా. ఎంత అద్భుతంగా తిడుతున్నారో అంత అద్భుతంగా తిడుతున్నారు నేను. అదే నీ పేరు ఏం మర్చిపోదు. చరిత్ర 100% తెలంగాణ చరిత్రలో నీ పేరు ఉంటుంది. కాకపోతే అత్యంత అసమర్థ సీఎంగా, చేతగాని సీఎంగా, బూతులు మాట్లాడే సీఎంగా, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసే సీఎంగా, తెలివి తక్కువ సీఎంగా, అవగాహన లేకపోవడము, ఇవన్నిట్లల్లా నీదే నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రైతులను మోసం చేసినోడు, విద్యార్థులను మోసం చేసినోడు, నిరుద్యోగులను మోసం చేసినోడు, ఉద్యోగులను కూడా మోసం చేసినోడు, ఇటు అన్ని వర్గాలను అన్ని రంగాలను తెలంగాణ ప్రజలను యావత్ సమాజాన్ని నమ్మించి 6 గ్యారంటీల పేరుతోటి నమ్మించి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆ చరిత్ర నీకు ఉంటుంది, దేశంలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీకి పోయి మొన్న ఈడ ఉన్నటువంటి గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాది, జిమ్మెదారి నాది అన్నావు. జాడిచి తంతే సున్న కాడ వడ్డరు వచ్చి మీరాడ. సో కాబట్టి ఈ తప్పకుండా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఈ కులగణన ఇవన్నీ కేవలం నా పేరు కోసమే చేసిన, నేను మీ మీద ప్రేమతోటి కాదు. అందుకని ఏం చేస్తా ఉన్నాడు, బీసీల సంఖ్య తగ్గించిండు గణనీయంగా, ఓసీల సంఖ్య గణనీయంగా పెంచిండు. అందులో రెడ్లు ఎంతమందో చెప్తలేడు. మళ్ళా బీసీల సంఖ్య తగ్గించిండు, ఓసీల సంఖ్య పెంచిండు. ఓసీలు అంటే చాలామంది ఉంటారు. అలా రెడ్ల సంఖ్య ఎంత పెంచిండు, మిగతా వాళ్ళకి ఎంత పెంచిండు అనేది మళ్ళీ లేదు లెక్క. ఇట్లా ఉంటుంది నా కథ. బలహీన వర్గాల భావోద్వేగం. ఈ భావోద్వేగాన్ని నేను గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నా. మీరు అందరూ ఈ విషయం, మిగతా విషయాలలో నాతో విభేదించినా పర్వాలేదు, ఈ విషయంగా మాత్రం మీరు ఉన్నోళ్ళందరూ కలిసికట్టుగా అదే నిలబడండి. మీరు ముందుకు తీసుకెళ్తాము. వాళ్ళేమో మంచోళ్ళు అవుతారు, వాళ్ళ సంఘాల మీటింగ్లు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మన వాళ్ళు కూర్చుంటారు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తాయి. వద్దన్నాడు ఎట్లా వద్దన్నాడు వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్గా చూసినాక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పరు నాకు. అట్లా ఎట్లా ముంగల పడుతుంది అంటే ఓసీల సంఖ్య పెంచుకుంటే ముంగల పడుతుంది. నువ్వు పెంచుకో ముందైతే. ఇది ఆయన కథ. దేశం అంతా నా గురించి మాట్లాడుకోవాలని చెప్తా ఉన్నాడు. ఇగో